అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిన నిద్రే నా ప్రభా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా బ్రతుకెంత నా ప్రభా. అదును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, తెలివిగల వాళ్ళు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ నూతన దినములో నా తండ్రి సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఈ సమయానికి మెలకువ రావట్లేదని, ఈ సమయానికి లేచి వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. అయినా సరే అంత మాకైతే వారంత అర్హత మాకు లేదు. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి ఈ సమయానికి మాకు మెలకువిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి? మీ పాద ధూళి తుమ్ముతో కూడా మేము సమానం కాము కదా నా తండ్రి. అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ సమస్యలతో నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దర్శించండి, వారి కుటుంబాలను, వారి గృహాలను మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న శాపాన్ని మీరు తీసివేసి, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, పగలుంటే తీసివేసిన ప్రభా మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా సరే నా ప్రభా స్వస్థపరచగల శక్తి గల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ బిడ్డలు నా ప్రభా వాక్యం చదువుతున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, కానీ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారో లేదు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు నా తండ్రి దారి తప్పిపోతుంటే ఒక గద్దింపు చేసేనా బిడ్డలు గద్దించిన తండ్రి, సరైన దారిలో బిడ్డలు నడిపించిన ప్రభా. వారు అడిగిన ప్రతిదీ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ నుండి నా ప్రభా బిడ్డలు అద్భుతాలు పొందుకోవాలంటే మొదట వారెలా జీవించాలి, మీ ప్రేమ పొందుకోవాలంటే మీకిష్టలుగా ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో నా ప్రభా నూతన జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. మీ కృప, మీ దయ మా మీద ఉండాలంటే, మీ కాపుదల మాకు ఉండాలంటే, మీ ఆశీర్వాదం మాకు, మా కుటుంబాల్లో ఉండాలంటే మొదట మేమెలా జీవించాలి, మొదట మేమెలా ప్రవర్తించాలి, మీకు ఇష్టలుగా మేమెలా బ్రతకాలో నా తండ్రి మాకు నేర్పించండి నా ప్రభా. అజ్ఞానులం నా తండ్రి, వెర్రివాళ్ళం నా ప్రభా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం కానీ ప్రతి విషయంలో మీ వాక్యం ప్రకారం నడుచుకోవాలి, ప్రవర్తించాలి అని గ్రహింపు లేకుండా జీవిస్తున్నాం నా తండ్రి. జాలిగల దేవా మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని, బలహీనత తీసివేసి నా తండ్రి మీకు ఇష్టలుగా మీ మాట చొప్పున మీ మనసు నొచ్చుకోకుండా నా తండ్రి మీ ప్రేమ పొందుకునేలా నా ప్రభా మీకు లోబడి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీకు ఇష్టలుగా మీ ప్రేమ పొందుకోవాలంటే మేము ఎలా బ్రతకాలో నా తండ్రి గ్రహించుకునే హృదయాలని, జ్ఞానాన్ని మాకు ఇవ్వమని, ఆ రీతిగా మమ్మల్ని నా ప్రభా పెంచమని అడుగుచున్నాం, మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మారు మనసు పొంది, రక్షణ పొంది కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు ఎంతో మంది నా తండ్రి. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ భద్రత నా ప్రభా, మీ మందలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు నా ప్రభా. చెదరిపోయిన గొర్రెలు నా తండ్రి మరలా మీరే నా తండ్రి సరైన మీ
మీ దారిలో నా ప్రభ బిడ్డలు నడిపించమని, మీ చెంతకు చేర్చుకోమని నా ప్రభ, మీ కాపుదల్లో బిడ్డలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వారి కుటుంబస్తులు మారాలని, రక్షణ పొందాలని నా ప్రభ, మీ ప్రేమ తెలుసుకోవాలని, మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ ప్రతి విషయంలో మొదట వారు జాగ్రత్తగా మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి, మరి వారు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారు, వారి బంధువులే కానీ, వారి ఇంట్లో వాళ్ళే కానీ, వారి అన్నయ్యలే కానీ నా ప్రభు, వారి భర్తలే కానీ, మరి ఎవరైతే మారు మనసు పొందాలి, నా భర్త మారాలి, నా అన్న మారాలి, నా బిడ్డలు మారాలి, నా తండ్రిదండ్రులు నా దేవుని తెలుసుకోవాలి, నా స్నేహితులు నా దేవుని తెలుసుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు ఆశ చూపున నా ప్రభ బిడ్డల హృదయాలు మార్చి నా తండ్రి మీ వద్దకు, మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి డిఎస్సి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం నా ప్రభ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు, ప్రార్థించమని ఎవరైతే అడిగారో నా తండ్రి, మరి అడుగుడే మీకు ఇయ్యబడును అన్నారు. జ్ఞానం కొద్దుగా ఉంది బిడ్డలు అడిగారు నా ప్రభ, అడగమని చెప్పిందే మీరే నా తండ్రి. ఏ సమయంలో మేము ఏది అడగాలో, ఏది మాకు ఎప్పుడు ఏది అవసరమో మాకు తెలియదు నా తండ్రి, కానీ మా ముందు మీరున్నారు కాబట్టి అమ్మా ఇదిగో మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, మీకు కావాల్సింది ఉద్యోగం కాదు తల్లి, మీకు జ్ఞానం కావాలి, మొదట జ్ఞానం నన్ను అడగండి నేను ఇస్తానన్నారు. మీ మాట చొప్పున నా ప్రభ మీరిచ్చిన కృపతో నా తండ్రి మరి బిడ్డలు జ్ఞానం అడిగారు, మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి మరి ఎవరైతే మీరిచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్స్ రాశారో, మీ ఎడల ఎవరైతే పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నారో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా, ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అపనమ్మకం, అవిశ్వాసాన్ని బిడ్డలకు తీసివేసిన ప్రభ విశ్వాసంలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగారు యేసు నామములో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకొని నా ప్రభ ఉద్యోగాలు వచ్చిన తర్వాత గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా తండ్రి తగ్గింపు ప్రతి దినము కూడా వారు మరణించే వరకు కూడా నా తండ్రి మీరిచ్చిన ఆ ఉద్యోగాన్ని, మీరు చేసిన అద్భుత కార్యాన్ని ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకోవాలనే మనసులు నా ప్రభ నూతన హృదయాలు బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీకు నా ప్రభ అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీరు బిడ్డల ముందుంటే చాలు నా ప్రభ. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి. అద్భుత క్రియ బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మరలా ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి సొలొమోన్ రాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. సొలొమోన్ గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మాకు వద్దు నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి బిడ్డలకు నా ప్రభ సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మీ ఎడల భయం, భక్తి కలిగి ఎలా జీవించాలో మీ బిడ్డలు నా తండ్రి ఎంత చక్కగా మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి. అటువంటి ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారంత గొప్పవాళ్ళం కాదయ్యా, వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆశ మాకున్న చిన్న బిడ్డలు కూడా ఆ రీతిగా నా తండ్రికి, నా దేవునికి ఇష్టలుగా నా బిడ్డలు పెరగాలని ఆశ బిడ్డలకు ఆ తల్లిదండ్రులు కలిగించిన ప్రభ ఆ రీతిగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. హాస్టల్లో ఉండే ఎవరైతే చదువుకుంటున్నారో బిడ్డలు భయపడకుండా, బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఒకవేళ అనారోగ్యంతో ఉంటే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. మీ బలము, మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ వారి చుట్టూ, వారి హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా బిడ్డలు చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఏ తల్లి అయితే నా ప్రభ బిడ్డల మాట వినట్లేదు అని నా ప్రభ ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు, తప్పు మాదే నా తండ్రి. చిన్నప్పుడే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పారు. సరైన క్రమంలో వారిని పెంచకపోవడం తప్పు మాదే నా తండ్రి. ఇప్పుడు మాట వినట్లేదని బిడ్డలు ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు నా ప్రభ. వారు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి. ఎవరైతే దారి తప్పిపోతున్నారో, మాట వినకుండా నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఇష్టంగా ఎవరైతే జీవిస్తున్నారో ఆ బిడ్డలు గద్దించిన ప్రభ సరైన దారిలో పెద్దవాళ్ళకు లోబడే మనసు నా ప్రభ బిడ్డలకు నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ
తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తనతో ఎలా జీవించాలో మాకు నేర్పించిన నూతన హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రతి దినము వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు ఆర్థిక సమస్యల నుంచి కుటుంబాలు విడిపించండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మేమే లోకస్తులాగా లోకపరంగా లోక జ్ఞానంతో ఆలోచించిన ప్రభా మరి నేను కట్టగలనా కట్టలేనా అని ఆలోచించుకోకుండా అప్పులు చేసాం నా తండ్రి. ఇప్పుడు కట్టలేని పరిస్థితులు ఎవరి మీద ఆధారపడాలో తెలియక దుఃఖంలోనే ఉండిపోతున్నారు నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించే నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలు అనుకొని నా ప్రభా జాలిగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన నా తండ్రి. బిడ్డల నా ప్రభా అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని నా ప్రభా. మీరు తప్ప నా తండ్రి మాకు ఆధారం ఎవ్వరూ లేరయ్యా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవ. మనుషుల సహాయం వ్యర్థమన్నారు. మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి. మీ సహాయం మీ బిడ్డలకు కావాలి, మీ ఓదార్పు బిడ్డలకు కావాలి, మీ తోడే బిడ్డలకు కావాలి నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ఎన్ని అప్పులు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ధైర్యంగా నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభా. ఆ సమస్యల నుంచి బిడ్డను విడిపించమని, కుటుంబాలను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మా కుటుంబాలు నా ప్రభా మీ ఆశీర్వాదం లేకపోతే మా కుటుంబాల్లో మేము ఎంత కష్టపడ్డా, రేయింబగలు నిద్రాహారాలు మానుకొని మేము ఎంత కష్టపడ్డా సరే మాకున్న సమస్తం సమకూరవు నా తండ్రి. మాకున్న అప్పులు తీరు, మాకున్న అవసరతలు కూడా సమృద్ధిగా తీరవు నా ప్రభా, పూర్తిగా తీరిపోవు నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభా. మేము తక్కువ సంపాదించినా సరే మా కుటుంబాల్లో కావలసిన సమస్తము సమకూరతాయి నా తండ్రి. ఎలాంటి అప్పుడు ఆర్థిక సమస్యలు మా కుటుంబాల్లో ఉండవు నా ప్రభా. మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉన్నా సరే ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం ఉందంటే అది మీ ఆశీర్వాదమే నా ప్రభా. మీ కృపను బట్టి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా అదంతా వ్యర్థమే నా తండ్రి. మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, జాతపడు శక్తులు, శాపం ఉంటే నా ప్రభా యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో నా ప్రభా, భార్యని ప్రేమించలేకుండా ఎవరైతే ఉన్నారో, భర్తను ప్రేమించలేకుండా, భర్తకు లోబడకుండా ఎవరైతే జీవిస్తున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఒక గద్దింపు చేసైనా మీ మాట చొప్పున నడవాలనే హృదయాలని బిడ్డలకి భయాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసలయ్యారో, చెడు స్నేహాలు, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, వేరే వాళ్లతో అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ కుటుంబాల్లో నా ప్రభా మరి ఎవరైతే బాధపడుతున్నారు, అయ్యో నా కళ్ళ ముందే నా వాళ్ళు దారి తప్పిపోతున్నారు, నా కళ్ళ ముందే నా వాళ్ళు చెడు దారిలో నడుస్తున్నారు, నేను చెప్పిన నా మాట వినట్లేదు, నేనేం చెయ్యాలి అని ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ఆ బిడ్డలకు మీరే ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి నాకున్నాడు, నేను చెప్తే వాళ్ళు మాట వినరు కానీ నా తండ్రి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు లోబడతారు అనే హృదయాలను, విశ్వాసాన్ని ఆ బిడ్డలకు కలిగించిన ప్రభా. ఎవరైతే చెడు దారిలో, చెడు తాగుడికి బానిసలయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, ఆ చెడు మీద బిడ్డలకు అసహ్యత కలిగించిన ప్రభా నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన హృదయాలు, నూతన జీవితాలను నా ప్రభా బిడ్డలకి ఇచ్చిన తండ్రి. ఆ కుటుంబాలు కట్టమని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా చేసే ఓపిక అయితే ఉంది కానీ చేయడానికి పని లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు నా ప్రభా, ఎవరైతే పని కావాలని, ఉద్యోగాలు కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో బిడ్డలకు నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీరే ముందుండి వారు చేయదగిన పని పొందుకునేలా, చేయదగిన ఉద్యోగాల బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా ప్రభా మీరు ముందుంటే చాలు నా తండ్రి, మీరుంటే చాలయ్యా. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీ బిడ్డలే సెలెక్ట్ అవుతారు నా తండ్రి. అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? ఏదైనా విషయంలో బిడ్డలు నా ప్రభా మేము జారిపోయి ఉంటే
ఒక గద్దెంపు, ఒక చెంపదెబ్బ కొట్టైనా మరలా మీ వద్దకే చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మరలా మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభా, ఫైర్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి, మరి కాళ్ళ వాపుతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రభా, క్యాన్సర్తో, ఆస్తమాతో నా ప్రభా, గుండె జబ్బులతో, లివర్ కిడ్నీల ప్రాబ్లమ్స్తో నా తండ్రి, పక్షవాతంతో నా ప్రభా, నరాల బలహీనతతో, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల, బ్లడ్ క్లాట్ అవటం వల్ల నా ప్రభా, మరి ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నానమ్మా, ప్రార్థించమని ఎవరైతే అడిగారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక నా ప్రభా తప్పు చేసుంటే, మీ మనసు నొచ్చుకునేలా ఏదైనా విషయంలో నా ప్రభా ప్రవర్తించుంటే దయతో క్షమించండి. బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో గొప్పవాళ్ళం, మేమేదో భక్తి గల వాళ్ళము అని కాదు నా తండ్రి. బిడ్డల మీద జాలి దయ చూపించిన ప్రభా, వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. అలాగే ఎవరైతే వారి కుటుంబ సభ్యులు కోల్పోయారు నా ప్రభా, ఆ కుటుంబానికి ఓదార్పునివ్వండి నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసే పూర్తి ఓదార్పుని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మా పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభా. వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, ఎటువంటి అనారోగ్యం పాలవ్వకుండా నా ప్రభా, వరదల్లో చిక్కుకోకుండా బిడ్డలకి మీ రక్షణ కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మన పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రాదు అని చెప్పిన దేవా, రానివ్వరు నా తండ్రి. అయినా సరే మేమే పాటి వారం నా ప్రభా, ఇంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంతో మీకు తెలుసు నా తండ్రి. అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా వారి బిడ్డల వివాహాలు పెట్టుకుని ఉన్నారు, ఏదైనా అడ్డంకి ఆటంకాలు ఏమైనా వస్తాయేమోనని భయపడుతున్నారు, ఆ బిడ్డలతో మీరే మాట్లాడి మీరే ధైర్యం ఇచ్చి నా ప్రభా, ఆ వివాహాల ముందు మీరే ఉండి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని, ఆర్థిక సమస్యలు రాకుండా నా ప్రభా, అప్పుల పాలవ్వకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండి ఆ వివాహాన్ని ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభా, మొదట మీ మాట చొప్పున బిడ్డలు ఎలా నడుచుకోవాలో, మీ మాట చొప్పున ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి, ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయము భక్తితో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి, వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభా, వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది నా తండ్రి. అలాగే నా ప్రభా, ఏ సీజన్లో ఏ పంట వేయాలో, ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలా సాగు చేయాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి తెగుళ్ళు, ఎటువంటి వరదలు నా ప్రభా ఆ పంటకు రాకుండా మీ రక్షణ కంచె ఆ పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మా దేశం చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. వస్తున్న వర్షాలను, వరదలను ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా, దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్న వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే దూర ప్రాంతాలకి నా ప్రభా, దూర దేశాలకి పనుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారో నా ప్రభా, మరి బిడ్డలకు మీ రక్షణ కంచె వేయండి. మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో, ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారో ఆ యజమానులకు నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి, బిడ్డలను ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రభా, దయ నా ప్రభా బిడ్డలకు కలిగించే యజమానులకి నా ప్రభా నూతన హృదయాన్ని, నూతన ప్రేమని బిడ్డల ఎడల కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభా, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా, ప్రతి విషయంలో కూడా
మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.